ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి, అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది. 24లో కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అలా. ఇటువంటి విషయాల్లో కూడా మీ డిసెంట్ చెప్పలేకపోతే, మీరు మీ వ్యతిరేకుల విషయంలో కూడా మీరు మీ డిసెంట్ చెప్పలేకపోతే ఎలాగా? ఇక్కడ మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా ఫీల్ అయిపోతున్నారు. ఎందుకు వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ ఇస్తుంది, ఇదే మంచి ఛాన్స్ కదా తన వ్యతిరేకతను తెలపడానికి అని చెప్పి చాలా ఫీల్ అయిపోతున్నారు. పాపం ఉండవల్లి గారు మర్చిపోయినట్టున్నారు, మన అన్న మీద ఇంకా కేసులు అలాగే ఉన్నాయి. సో ఏ టైంలో అయినా లోపల వేసేయచ్చు. సో అన్న గురించి తెలిసి కూడా మరి ఉండవల్లి గారు ఇలా అడగడం చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడే కాదు, పైకి బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు కవరింగ్ ఇచ్చిన ప్రతి బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకి ముందు ఓటేసేది మన జగన్ గారే. ఆంధ్రాలో ఉన్న మైనారిటీస్ పాపం జగన్ గారిని నమ్ముకుని వాళ్ళకి బీజేపీ అంటే వ్యతిరేకం, కానీ జగన్ గారు అంటే ప్రేమ. సో ఎటు తేల్చుకునే పరిస్థితి అది. వీళ్ళకి కూడా తెలుసు జగన్ గారు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా బీజేపీ దగ్గర తగ్గిపోతారని. అయినా వాళ్ళు సో అదే రాజకీయం అంటే పైకి చెప్పకుండా ఏదైనా చేసేచ్చు, లోపల లోపల పైకి కనపడకుండా కనిపించేదే జనం నమ్ముతారు, రాజకీయ నాయకులు అనుకుంటారు, అలాగే ప్రజలు కూడా అదే నమ్ముతారు. పేరుకి అలయన్స్ టీడీపీ, జనసేన, బీజేపీ అయినా అండర్ కవర్ అలయన్స్ వైసీపీకి, బీజేపీకి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈయనకి బీజేపీతో అవసరం, బీజేపీకి ఈయన ఎంపీలతో అవసరం, ఈయన ఉన్న కేసులలో బీజేపీ అంటే భయం. సో ఇది అప్పటికి నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ ఇది జగన్ గారి మధ్య, బీజేపీ మధ్య. ఇంకోటి, ఈ మధ్య చాలా పోస్టులు చూశాను నేను. జగన్ గారు ఏమో 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో అట్లా ప్రైవేటైజేషన్ చేస్తున్నారని. మేబీ నాకు నిజంగా దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ నిజమేమో నేను అనుకున్నాను. తీరా చూస్తే జగన్ గారు తెచ్చిన 5 కాలేజీలు ఇప్పుడు ఎలా ఉన్నా ఒకసారి చూపిస్తాను మీకు. మరి ఆహో ఓహో స్టీలు ఇదేనేమో చూడండి, మరి ఆహో ఓహో బిల్డింగ్లు ఇవేనేమో చూడండి, మరి మెడికల్ కాలేజు, మెడికల్ హాస్టల్, ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిందో. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి విజిట్ చేసి ఇవి జగన్ గారు తెచ్చిన 5 కాలేజీలు. ఇటు పరిస్థితి మీరు చూసారు. ఆయన 5 years టర్మ్ లో ఇది ఈయన తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ అంటే ఇది. దాని గురించి జగన్ గారు ఏం చెప్పారు ఒకసారి చూడండి మీరే. మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ఒకసారి రోడ్డు మీద ఎలా వెళ్తున్నప్పుడు అని చూసేలా అయితే మరి నాకు తెలిసి ఏమీ లేదు. మరి వాళ్ళ దృష్టిలో స్తంభాలేసి 4 బేస్మెంట్లు వేస్తే కాలేజ్ అయిపోయినట్టేనేమో. అంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే, జగన్ గారు ఏదేదో తెచ్చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అన్న రేంజ్ లో చెప్తారు వీళ్ళు. బట్ ప్రైవేటైజేషన్ గురించి నా వరకు అయితే నేను ప్రైవేటైజేషన్ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఎంత తక్కువ బర్డెన్ ఉంటే గవర్నమెంట్ మిగతా వాటి గురించి ఆలోచించడానికి అంత టైం ఉంటుంది. మళ్ళీ జగన్ గారు అంటున్నారు 5 ఏళ్లలో కొంచెం కొంచెం కట్టాం, అందుకే ఇంత అయింది, ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఇంకా మొత్తం కట్టేద్దాం అంటున్నారు. కానీ మరి రిషికొండ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఈయన ప్యాలెస్లు మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి. విత్ ఇన్ 1 year 6 నెలల్లో అయిపోయినాయి. సంవత్సరం నెలలోనే ఈయన ప్యాలెస్లోనే అయిపోయినాయి. మరి ఎటు వచ్చి మెడికల్ కాలేజీలో లేట్ అవుతాయేమో, మరి అది జగన్ గారికి తెలియాలి. ఉండేది 20 అసెంబ్లీలో 2 పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా కలిపి అధికార కూటమి ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉన్నది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇది మాత్రం చాలా దారుణం అండి. 175కి 175 అనే వ్యక్తి చేత కనీసం నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి మొర్రో అని అడుక్కునే స్టేజ్కి తీసుకొచ్చారు. చాలా దారుణం అండి. టీడీపీని, జనసేన కలిసి ఈవెన్ ఆంధ్ర ప్రజలు కూడా ఆ విషయంలో చాలా తప్పు అండి. మరి 10-11 సీట్లు ఏంటండి, కనీసం 15-20 ఇచ్చుంటే ఒక మా జగనన్న గారు అసెంబ్లీకి వచ్చి ఒక ఏదో చెబుతారు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియట్లేదు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఫుల్ కామెడీ చేస్తున్నారు. అక్కడ సెంటర్ లో రాహుల్ గాంధీ, ఇక్కడ స్టేట్ లో ఏమో జగన్ గారు. మరీ ఇంత కామెడీ తట్టుకోలేకపోతున్నాం జనాలు కూడా చాలా దారుణం అండి పాపం. మరి 175 వ్యక్తిని అందులో 10% 17 సీట్లు కూడా పిచ్చిలైపోయారు. చాలా దారుణం అండి పాపం ఆంధ్ర జనం. ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. ఇది ఎవరి గురించి అంటే
ఎవరు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు పిలుస్తారు కదా, దానికి ఎవరైనా టెండర్లకు వస్తాయంట ఈయన వచ్చాక. ఇది ఎలా ఉందంటే అమ్మ పెట్టదు అడుక్కు తిన్నది అన్నట్టు సామెత. ఈయన చేయరు, ఈయన కాలేజీలు కట్టరు, కట్టింది స్తంభాలతో వదిలేస్తారు. ఎవరైనా కట్టి ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ పెట్టుబడులు తెస్తే ఖర్చు లేకుండా వాళ్ళే మొత్తం అంతా పెట్టుకుని వాళ్ళు కాలేజీలు రన్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో ప్రైవేటైజేషన్ చేస్తే అది చేయనివ్వరంట. వాళ్ళని బెదిరించేస్తారు, భయపెట్టేస్తారు, వచ్చే కంపెనీలు కూడా రానివ్వరు. ఈయన కంపెనీలు తెస్తారంటే ఉన్న కంపెనీలని తరివేస్తారు. జగన్ గారు అవనివ్వండి, వైసీపీ కార్యకర్తలు అవనివ్వండి, 5 years తర్వాత మళ్ళీ మేము వచ్చేస్తాం, మాదే అధికారం, అక్కడి నుంచి రప్ప ఆడించేస్తాం, తలలు తీసేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల పోలీసులు బట్టలు కూడా తీసేస్తాం, ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వడం వల్ల మరి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ఉన్న జనాలు కూడా పోతారు, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోతారు. మళ్ళీ పదవిలోకి రావడం పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా రావు. మీరు ఇలాంటి రౌడీ రాజకీయాలు చేస్తున్నారనే కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టింది. మీరు ప్రతిపక్షంలో కిల్లేగా కూడా ఇంకా ఇలాంటి రౌడీ రాజకీయాలు, ఇలాంటి మాటలు, రౌడీ మాటలు మాట్లాడితే మరి ఎలా పవర్ లోకి వద్దాం అనుకుంటున్నారు? ఏమన్నా మారినట్టు కొంచెమైనా కనిపిస్తున్నారు, అట్లీస్ట్ నటిస్తున్నారా? అట్లీస్ట్ 2019 ముందు జగన్ గారు బాగా నటించేవారు కనీసం. ఇప్పుడు ఆ నటన కూడా పోయింది. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఆవేదన, నిస్సహాయత. ఒక టైంలో నాకు జగన్ గారు నచ్చేవారు. ఆయన స్టబర్నెస్, ఇలాంటి లీడర్స్ కావాలి, ఇలాంటి మొండిగా ఒకటి ఫిక్స్ అయితే చేసేసే లీడర్స్ కావాలి, ఒక తను అనుకున్నది సాధించుకునే పట్టుదల ఉన్న లీడర్స్ రావాలి. ఎంతసేపు సెంట్రల్ వాళ్ళకి వీళ్ళకి భయపడేవాళ్ళు కాదు. ఇలా ఒక కరాఖండిగా తను అనుకున్నది సాధించుకునే లీడర్స్ వస్తే బాగుండు అనుకుని నేను జగన్ గారు అంటే నాకు కొద్ది గౌరవం, ఇష్టం ఉండేది. నేను ఓటు వేసినా వేయకపోయినా ఆయన మీద కొంచెం రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే అంతకంతకి ఆయనలోని చేతకానితనం, ఆ పిరికితనం, అసెంబ్లీకి వెళ్ళకపోవడం, ప్రతిపక్ష హోదా ఇస్తేనే తప్ప నేను అసెంబ్లీకి వెళ్ళనడం, ఇవన్నీ ఏంటంటే ఆయనలో ఉన్న పిరికితనం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆయన పులివెందుల పులి అనేది జస్ట్ వీళ్ళు ఇచ్చిన ఎలివేషనే. ఇంకోటి మీరు గమనిస్తే 2019 వరకు మడం తిప్పని వీరుడు, మాట తిప్పని సూర్యుడు ఇలాంటి స్లోగన్లు వేసేవారు వైసీపీ వాళ్ళు. మీరు గమనిస్తే 2024 తర్వాత ఆపేశారు ఆయన పదవిలోకి వచ్చాక. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి మాట తప్పారు, వేసిన ప్రతి మడం తిప్పేశారు. సో మీరు గమనిస్తే అవి వదిలేశారు ఈ వైసీపీలు. సైలెంట్ గా నాగ్గా ఎవరు పట్టించుకోవట్లేదు కదా అనుకుంటున్నారు, కానీ జనం అన్ని గమనిస్తారు. ఒకప్పుడు ఊపిసారు రాజన్న బిడ్డ, మాట తప్పడు, మడం తిప్పడు, ఇది అది. ఇప్పుడు అన్ని పోయినాయి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండ్రా బాబు అని అడుగుకునే స్థాయికి వచ్చేసారు. చాలా చీప్ గా ఉంది, చాలా చిరాగ్గా ఉంది. జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి తీరా చూసిన అసెంబ్లీ రికార్డులు అన్ని ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడ ఒక్కడు కూడా తప్పు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. చూస్తే ఎక్కడ ఒక్కడు కూడా తప్పు మాట్లాడలేదు. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడలే, జరగని కూడా జరగలేదు. ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో, చెప్పండి సార్. ప్రధాన దిశ నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్ లో తీసుకొచ్చి ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకి ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పాపం చంద్రబాబు గారి వైఫ్ గురించి అసెంబ్లీలో అంతలా మాట్లాడితే ఏమీ మాట్లాడలేదు అనే స్థాయికి వచ్చేస్తున్నారు. అంటే జనాలు చూడలేదు అనుకుంటున్నారా, జనాలు పట్టించుకోరు అనుకుంటున్నారా, జనాలకి ఏమీ తెలియదు అనుకుంటున్నారా? అమాయకుల మీరు అమాయకుల, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అమాయకులు చేస్తున్నారు, మరి ఆయనకే తెలియాలి. ఇప్పుడు జనం కూడా మీకు ఓటేసింది, మీకు ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో వాళ్ళకి తెలియదు కదా. మిమ్మల్ని పులివెందల్లో గెలిపించారు, ఇంకో 10 మందిని 10 చోట్ల గెలిపించారు. మరి వీళ్ళందరూ అసెంబ్లీకి వెళ్ళడం మానేస్తే మరి వాళ్ళు ఓట్లు వేస్ట్ అయినట్టే కదా. నెక్స్ట్ టైం మా ఏసేవాళ్ళు కూడా ఏరు కదా. ఆ బొక్క వీళ్ళకి ఎలాగో ప్రతిపక్ష హోదా రాదు, వీళ్ళు ప్రతిపక్ష హోదా రాకపోతే వీళ్ళు కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళరు, ఈ ప్రెస్ మీట్లు పెట్టి అలా టైం పాస్ చేస్తారు తప్ప వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మన సమస్యల గురించి మాట్లాడే అంత సీన్ లేదు. జగన్ గారికి కూడా ఓటేసిన బొక్క ఈయన అలాగే ఇంట్లోనే కూర్చుంటారు, లేదా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతారు. ఈయనకి ఎందుకు ఓటేసాను అనుకోవచ్చు కదా. మీరు కనీసం 11 సీట్లు వచ్చినప్పుడు వెళ్ళి కనీసం 9-10 మంది అసెంబ్లీలో కూర్చుని వాళ్ళు మైక్ ఇస్తారు, లేదా పక్కన పెట్టండి. నిజంగా మీకు మైక్ ఇవ్వకపోతే అప్పుడు జనాలే మీకు మైక్ ఇచ్చేలా చేస్తారు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో. అసలు మీకు మైక్ ఎవరైనా మీరే ఫిక్స్ అయిపోయి ఇంకెళ్ళకపోతే అసలు మీరు ఉన్నట్టా లేనట్ట రాష్ట్రంలో? ఈ వైసీపీ బ్యాచ్ అంతా ఏమనేవారంటే వీళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్స్, పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పొలిటీషియన్, ఆయన ఆంధ్రలో ఉండరు, ఎక్కడో సినిమా షూటింగ్ లో ఉంటారు, వీకెండ్ పొలిటీషియన్, వారానికి ఒకసారి వస్తారనేవారు. మరి ఇప్పుడు జగన్ గారు చేసేదేంటి? వైసీపీ అధ్యక్షుడు జగన్ బెంగళూరు వెళ్లిపోయారు. సైనికులారా సిద్ధం కండి అన్నట్టుగా జగన్ ఫోటో ఉంటుంది, కానీ సీన్ కట్ చేస్తే జగన్ బెంగళూరుకి రిటర్న్ టికెట్. నెలంతా బెంగళూరులో ఉంటారు, నెలకి ఓ రోజు వచ్చి తాడేపల్లి వచ్చి ప్యాలెస్ లో సరదాగా సాక్షిని పిలుచుకుని ప్రెస్ మీట్ పెట్టేసి జంపు కొంచెం కామెడీ చేసేసి ఎవరైనా వాళ్ళకి సంబంధించిన లీడర్స్ ఎవరైనా జైలుకి వెళ్ళి వార్నింగ్లు, మా ప్రభుత్వం వస్తే పోలీసులు బట్టలు తీస్తాం, ఇంకొకరికి ఇంకోటి ఏదో చేస్తాం, నరికేస్తాం. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళ అధికారులందరినీ
బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది తప్ప ఇంకేం చేస్తున్నారు జగన్ గారు? ఏదైనా ఒక రాష్ట్రంలో ఉన్న సమస్య గురించి మాట్లాడుతున్నారా? రాష్ట్రంలో ప్రజలు ఒక ఈ ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారా? అది ఏం మాట్లాడొచ్చు కదా, కనీసం అవి ప్రెస్ మీట్ లోనే మాట్లాడొచ్చు కదా. ప్రజలకి ఇన్ని సమస్యలు ఉన్నాయంట, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంట, ఏదో చూడండి, వాళ్ళకి ఏదో చేయండి అని. మీరు అసెంబ్లీకి ఎలాగెళ్ళరు? మీకు ఓటేసి వేస్ట్, ప్రెస్ మీట్ లోనే కూర్చుంటారు. ఇక నుంచి ప్రతిపక్ష హోదా లాంటి పార్టీలన్నీ ఇంక ఇంట్లో కూర్చోనమాట. అది జగన్ గారు ఇచ్చే మెసేజ్. సో అది మొత్తానికి ఇంకా ఒక వర్గం జనం ఆయనకైతే ఫిక్స్. ఆయన అందులో ఎలాంటి డౌట్ లేదు. మిగతా వాళ్ళైనా కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం మనకి లీడర్స్ ఎవరు, రాష్ట్రానికి మంచి చేసేది ఎవరు, కొంతలో కొంత అసలు డెవలప్మెంట్ చేసేది ఎవరు, భయపెట్టేది ఎవరు, జనాలు భయపెట్టి రాక్షసంగా బూతులు మాట్లాడి రౌడిజం చేసేది ఎవరు, పాలన చేసేవాళ్ళు ఎవరు, ఆ డిఫరెన్స్ తెలుసుకుని కొంచెం బుర్ర బుద్ధి ఉన్న వాళ్ళు సరైన ఓటు వేయాలి. ఇలాంటి చెత్త క్యాంపెయినింగ్లకి, ఇలాంటి చెత్త మిస్లీడింగ్ విషయాలకి వీళ్ళెవరు మోసపోకూడదని కోరుకుంటూ జై హింద్.